మనకు హైదరాబాద్లో ఫిలిం స్టార్స్ ఎక్కువ మంది జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అట్లాగే ఫిలిం సిటీలోనేమో అనేక మంది చిన్న నటులు వీళ్ళందరూ ఉంటుంటారు. అట్లాగే అమెరికాలో లాస్ ఏంజల్స్ రాష్ట్రంలో ఉన్నటువంటి ది పాలిసాడ్స్ ప్రాంతంలో హాలీవుడ్ స్టార్స్ అత్యధికంగా ఉంటారు. ఎకరాలకు ఎకరాల భూములు, ఓ పక్కన రిలాక్స్డ్గా ఉండటానికి కావాల్సినటువంటి విల్లాలు, ఆస్వాదించదగినటువంటి అన్ని రకాలతో అక్కడ ఉంటారు. చెట్లు భారీ ఎత్తున పెంచుకుని ఉంటారు. ఓ రకంగా ఓ చిన్న సైజు అడవిని తమకి తాము సృష్టించుకున్నారు. అక్కడ విలాసవంతంగా జీవిస్తుంటారు. అకస్మాత్తుగా మంటలు వ్యాపించినాయి. చలికాలంలో మంటలు, ఆ మంటలు ఒక్కసారిగా ఫ్లేరప్ అయినాయి. పుష్ప సినిమాలో పుష్ప ది ఫైర్ మొదటిదైతే, రెండవది ది వైల్డ్ ఫైర్, అంటే తగలబడ్డ అడవి ఎట్లా ఉంటుందో అట్లాంటి పరిస్థితి వచ్చింది ఇక్కడ. దీంతో హాలీవుడ్ స్టార్లు అర్జెంటుగా పరుగులు పెట్టాల్సి వచ్చింది. దొరికిన వాహనంతో ఆ ప్రాంతం నుండి దూరంగా పరుగులు పెట్టాల్సి వచ్చింది. ఈలోపు వందల కొద్ది ఇళ్ళు బూడిదైపోయినాయి. హాలీవుడ్ స్టార్లకు సంబంధించిన కోట్లకి కోట్ల కోట్ల విలువైనటువంటి ఇళ్ళు దగ్ధమైపోయినాయి. 30,000 మందిని ఆ ప్రాంతం నుంచి షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. ఈలోపు బైడెన్ అనేటటువంటి ఆయన అధ్యక్షుడిగా ఉన్నాడు. వాస్తవంగా ఈ వైల్డ్ ఫైర్ కంట్రోల్కి ఆకాశంలో నుంచి దీన్ని ఆర్పేటటువంటి ఫోము, అట్లాగే కొన్ని రకాలైన కెమికల్స్ అది వేయాల్సి ఉంది. వాటికి బడ్జెట్ లేదని ఆగిపోయారు. దానివల్లనే ఈలోపు ఇది ఫ్లేరప్ అయిపోయింది. అయితే అక్కడ ఉన్నది హాలీవుడ్ స్టార్లు, వాళ్ళ జీవితాలు, వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించిన ఆస్తులు ధ్వంసం అవుతున్నాయి అని తెలిసిన తర్వాత బైడెన్ ప్రభుత్వం అర్జెంటుగా పర్మిషన్ ఇచ్చింది నిప్పులు ఆర్పడానికి కావాల్సిన బడ్జెట్ని. దాంతో ఇప్పుడు హెలికాప్టర్ల ద్వారా, ప్రత్యేక విమానాల ద్వారా మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తూ 30,000 మందిని అక్కడి నుంచి ఎవాక్యుయేట్ చేయించారు, సురక్షిత ప్రాంతాలకు తరలించారు.